హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను తిరిగింది ఒక మెడికల్ కాదు, చాలా మెడికల్లో తిరిగాను. మెడికల్ విషయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. బికాజ్ మనం ఫోన్లో ఏం మాట్లాడతామో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు మెడికల్లో ఉండవు. మనం ఒక ప్రాబ్లంతో వెళ్తాం, కానీ ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. బట్ మనీ కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. నేను ఇక్కడ చూపించింది ఒక్క మెడికల్ కాదు, ఒక్కొక్క మెడికల్కి కూడా నేను వీడియో తీశాను. బికాస్ నా ప్రాబ్లం అలాంటిది. ప్రతి ఒక్క మెడికల్లోన మాకు ఫోన్లో మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. మేము ఒడిశా వాళ్ళం అయినందుకు ఆయుష్మాన్ కార్డ్ అవుతుంది అనుకొని మేము వెళ్ళాము. ఫోన్లో కూడా అడిగితే ఓకే అవుతుంది అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరేగా బిల్ పే చేయమనేవారు. అక్కడ బిల్ పే చేసే వరకు ఉంచేవారు కాదు. అలాగనేసి మేము గవర్నమెంట్ మెడికల్లో జాయిన్ అయితే గవర్నమెంట్ మెడికల్లో నైట్ 11 వరకు కూడా మాకు ట్రీట్మెంట్ అవ్వలేదు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారు అనుకునే లోపల సిలైన్లు ఎక్కించారు. సీకేడీ పేషెంట్స్కి అంత సిలైన్స్ అవి ఇంజెక్షన్స్ అన్నీ ఇవ్వకూడదు. బట్ వాళ్ళు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇంజెక్షన్స్, 1 అవర్కి ఒక సిలైన్ ఎక్కించేసేవారు. ఆ తర్వాత ఎక్కువ అవుతుందని డిశ్చార్జ్ తీసుకున్నాం. మళ్ళీ ఇంకా మెడికల్స్ తిరిగాము. తిరిగి లాస్ట్లో ఒక మెడికల్లోన మా అక్క రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక మెడికల్లో డయాలసిస్ అయింది. ఆ డయాలసిస్ కూడా మేము మనీ పే చేయక తప్పలేదు. ఈవెన్ ఎక్కడైనా మనీ పే చేయాలి, బట్ అనుకున్న దానికన్నా ఎక్కువే తీసుకున్నారు. ఆ టైంలోన డాక్టర్స్ మన మనీని చూస్తారో మన సిచ్యువేషన్ చూస్తారో తెలీదు. బట్ నాకు తెలిసి డాక్టర్స్ మాత్రం కొంతమంది ఉన్నారు, మనీనే చూస్తారు. ఎవరు కూడా మనకు హెల్ప్ చేయరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మెడికల్ విషయంలో జాగ్రత్త. బై ఫ్రెండ్స్.